హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీషోలో తీసుకున్న కొన్ని పూజ ఐటమ్స్ ఈరోజు వీడియోలో చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు కదా, మన పూజలో పెట్టిన ఈ చంద్రుడిని ఎక్కడ తీసుకున్నారు, అలాగే ఈ ఆవులు ఎక్కడ తీసుకున్నారు, అన్నీ కూడా మీషోలోనే తీసుకున్నానండి. వీటి ప్రైసెస్ కూడా చెప్తాను. వీటితో పాటుగా నేను అప్పుడప్పుడు తీసుకున్న కొన్ని పూజ ఐటమ్స్ కూడా చూపిస్తాను. అన్నీ కూడా చాలా తక్కువ ప్రైసేనండి. వీటి తాలూకా లింక్స్ కూడా, అంటే వీటి తాలూకా నెంబర్స్ కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను. ఆ నెంబర్ మీరు మీషోలోకి వెళ్ళి సెర్చ్ బాక్స్లో కొడితే మీకు ఐటమ్ అనేది వస్తుంది. ముందుగా అయితే స్వామివారితో స్టార్ట్ చేద్దాం. నేనైతే ఈ వెంకటేశ్వర స్వామివారి ఫేస్ అయితే తీసుకున్నానండి. ఇది కాస్త పెద్ద సైజే, మనం వాళ్ళకి పెట్టుకునేంత సైజేనండి. అయితే ఇంతే సైజులో నేను ఇత్తడిలో కానీ రాగిలో కానీ తీసుకుందామని అనుకున్నాను, కానీ అది అయితే చాలా కాస్ట్ పడిపోతుంది. అందుకని నేను దీన్ని తీసుకున్నాను. అయితే ఇది ప్లాస్టిక్లో వస్తుందండి. మనం ఓన్లీ డెకరేషన్ పర్పస్గా, లేదంటే ఏదైనా వాళ్ళకి పెట్టి డెకరేషన్గా వాడుకోవచ్చు. ఆల్రెడీ నేను పూజలో కూడా పెట్టి డెకరేట్ చేశాను. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది కదండి, సప్త శనివారాల పూజలో వెంకటేశ్వర స్వామివారిని పెట్టి అలాగా స్వామివారు ఉన్నట్టుగా డెకరేట్ చేయడం. దానికైతే ఈ స్వామివారు అయితే చాలా బాగా ఉపయోగపడతారండి. అయితే ఈ స్వామివారు ఇక్కడ నేను గోల్డ్ కలర్లో తీసుకున్నానండి. వీటిల్లోని సిల్వర్ కలర్ ఉంటుంది, అలాగే కలర్ ఏమీ లేకుండా ఓన్లీ బ్లాక్ కలర్లో కూడా ఉంటుంది. ఇంకా దీని హైట్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుందండి. ఇంకా వెడల్పు వచ్చేసి 13 ఇంచెస్లో వస్తుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 287 రూపాయలకి అయితే తీసుకున్నానండి. అయితే ప్రైసెస్ అనేవి ఎప్పుడూ ఒకలాగా ఉండవు కాబట్టి అటు ఇటు మారుతూ ఉండొచ్చు. ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన శంకు చక్రాలను అయితే తీసుకున్నానండి. అయితే ఇవి దీపపు కుందులండి. ఇలా 5 మొక్కల దీపపు కుందుల పైన ఇలా శంకు చక్రాలు అయితే వస్తాయి. వీటిలో 2 కలర్స్ ఉన్నాయండి. ఇలా సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ కూడా ఉన్నాయి. అయితే నేను సిల్వర్ కలర్ అయితే తీసుకున్నాను. ఇవి కాస్త చిన్నగా ఉంటాయండి, ఇంచుమించు 4 ఇంచెస్ హైట్లో వస్తాయి. వీటి ప్రైస్ వచ్చేసి 229 రూపీస్ అయితే పడుతుంది. దీంతో పాటుగా దీనిలాగా ఉండే నెమల కుందులు కూడా తీసుకున్నానండి. ఇవైతే కాస్త పెద్దగా ఉంటాయి. ఇవి కూడా 5 దీపాలు వెలిగించుకునే దీపపు కుందులేనండి. దానికి శంకు చక్రాలు వస్తాయి. ఇక్కడైతే నెమలైతే ఇచ్చారు. ఇవి కాస్త పెద్ద కుందేలేనండి. ఇంచుమించు వీటి హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉండొచ్చు. వీటి ప్రైస్ వచ్చేసి 394 రూపీస్కి అయితే తీసుకున్నాను. అయితే వీటిని నేను దీపాలు పెట్టుకోవడం కోసం అయితే తీసుకోలేదండి. స్వామివారి దగ్గర డెకరేట్ చేసుకోవడానికి శంకు చక్రాలు కాస్త పెద్దగా ఉంటే బాగుండని అనిపించింది. అందుకని ఇక్కడ ఈ శంకు చక్రాలకి ఉన్నటువంటి కుందులు అయితే చాలా చిన్నగా వచ్చాయి కదా, అందుకని ఈ పెద్ద కుందుల దగ్గర ఈ నెమల ప్లేస్లో ఈ శంకు చక్రాలు పెడితే కాస్త పెద్దగా హైట్ అయితే వస్తాయి కదా అని నేను ఈ 2 తీసుకున్నాను. ఇవి డిటాచబులేనండి, స్క్రూస్ ఉంటాయి. మనం అన్నీ కూడా ఓపెన్ చేసేసుకొని మనకి నచ్చినట్టుగా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మధ్యలో ఈ దీపాలు వెలిగించుకునే ప్లేట్ తీసేసి ఈ స్టాండ్కి శంకు చక్రాలను అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి చాలా హైట్గా కనిపిస్తున్నాయండి. వీటిని నేను ఫోటో దగ్గర పెట్టుకున్నా సరే ఫోటో అంతా హైటే ఉన్నాయి. ఇంకా నెమల్ని కూడా ఇక్కడ ఉన్న స్టాండ్స్కి ఫిక్స్ చేసేసుకుంటున్నాను. ఈ నెమల్ని కూడా మనం పూజల్లో అమ్మవారి దగ్గర అటు ఇటు కూడా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయండి. అందంగా డెకరేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి ఇవి. నాకైతే ఈ శంకు చక్రాలు ఇలా పెద్దగా చేసిన తర్వాత చాలా బాగా నచ్చాయండి. నేనైతే డెకరేషన్ కోసమే తీసుకున్నాను. ఆల్రెడీ నేను పూజలో కూడా డెకరేట్ చేసుకున్నాను. ఆ ఫొటోస్ కూడా ఇక్కడ ఇస్తాను చూడండి. నాకు పూజలో ఏ విధంగా ఉపయోగపడతాయో దాని పరంగా నేను ఉపయోగించుకుంటాను. మీకు ఎలా కావాలో దాని పరంగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మొన్న పౌర్ణమి పూజలో ఈ చంద్రుడిని అయితే పెట్టానండి. అయితే ఈ చంద్రుడిని ఎక్కడ తీసుకున్నారండి, ప్రైస్ ఎంత పడిందని చాలా మంది అడిగారు. ఇది నేను మీషోలోనే తీసుకున్నాను. చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఇది సేమ్ చంద్రుడిలానే వైట్ కలర్లో అదే షేప్లో ఉంటుంది. మధ్యలో చిన్న గ్యాప్ అయితే ఉంటుందండి, అంటే బౌల్ లాగా ఉంటుంది. దాంట్లో ఏవైనా దీపపు కుందులు అవి పెట్టుకోవడానికి, అమ్మవారిని అయితే పెట్టుకోవడానికని చిన్న గ్యాప్ అయితే ఇచ్చారు. దీని మెటీరియల్ ఏంటి అనేది తెలియదు, కానీ కింద పడితే మాత్రం విరిగిపోతుందండి. ఇంకా దీని హైట్ వచ్చేసి 4 ఇంచెస్ ఉంటుందండి. దీంట్లో అమ్మవారి విగ్రహాలు అవి ఏవైనా పెట్టుకోవాలనుకుంటే మాత్రం 2.5 లేదా 3 ఇంచుల విగ్రహాలు మాత్రమే పెట్టుకోవడానికి వీలుంటుంది. ఇంకా దీని కాస్ట్ వచ్చేసి 174 రూపాయలు అయితే పడుతుంది. ఇంకా ఈ బుజ్జి ఆవులు ఎంత బాగున్నాయి అంటే చూడగానే చాలా క్యూట్గా అనిపించాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి. శివయ్య దగ్గర పెట్టుకోవడం కోసమని తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగున్నాయి. కాస్త చిన్న సైజులో ఉంటాయి కాబట్టి పూజా మందిరంలో కూడా పెట్టేసుకోవచ్చు. చాలా బాగున్నాయండి. ఇవి మార్బల్లో వస్తాయండి. ఇంకా వీటి ప్రైస్ వచ్చేసి 248 రూపీస్కి ఈ 2 ఆవులు అయితే వస్తాయి. ఇంకా నెక్స్ట్ సుబ్రహ్మణ్య స్వామివారి విగ్రహాన్ని ఒకటి తీసుకున్నానండి. మంగళవారం పూట స్వామివారికి అభిషేకం పూజ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది కదా అని తీసుకున్నాను. అయితే ఇది బ్రాస్లోనే తీసుకున్నాను. ఇంచుమించు 3 ఇంచెస్ అయితే ఉంటుంది. స్వామివారు అయితే చాలా బాగున్నారండి. బ్యాక్ సైడ్ ఇలా నెమలు కూడా ఉంటుంది. అలాగే స్వామివారి ఆయుధం కూడా ఈ విధంగా సపరేట్గా ఇస్తారు. ప్యూర్ బ్రాస్లోనే వస్తుంది. ఇంకా ఈ విగ్రహం ప్రైస్ వచ్చేసి 277 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా
ఇంకా నెక్స్ట్ నేను ఇది 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్న దుర్గాదేవి అమ్మవారి ఫేస్ అండి. మరి ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు, క్వాలిటీ కోసం చెప్పడానికి అని అనుకుంటున్నారా? అదేమీ కాదండి, క్వాలిటీ అయితే బాగానే ఉంది. అప్పటికి ఇప్పటికి ఏ మాత్రం చేంజెస్ అనేవి లేవు. అప్పుడు ఎలా తీసుకున్నానో ఇప్పటికీ కూడా అలానే ఉంది. కానీ నేను అప్పుడు తీసుకునేటప్పుడు నేను పూజలో పెట్టిన తర్వాత చాలామంది అమ్మవారి ఫేస్ ఎక్కడ తీసుకున్నారని చాలామంది కామెంట్స్లో అడిగారండి. కానీ నేను చెప్పే టయానికి ఇది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయింది. అమ్మవారి ఫేస్ ఒక్కటి సింగిల్గా అయితే ఉన్నాయి, కానీ కిందని స్టాండ్ ఉంది కదండి, అమ్మవారి ఫేస్ నించున్నట్టుగా ఉంటుంది. ఈ మోడల్లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయాయి. కానీ మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు. నేను ఈ మధ్య మీషోలో ఇలాంటి మోడల్లోనే చూశానండి. ఎవరికైనా కావాలి అనుకుంటే సేమ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ నేను లింక్ ఇస్తాను, ఒకసారి మీరు సెర్చ్ చేయండి. నేను అప్పుడు దీన్ని ఎంతకు తీసుకున్నానో గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం 283 రూపీస్ అయితే పెట్టారండి. నవరాత్రుల్లో బాగా ఉపయోగపడుతుందండి. ఎవరికైనా కావాలి అనుకుంటే అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే తీసేసుకోండి. ఇంక తర్వాత అమ్మవారికి కానీ అమ్మవారి కలసానికి కానీ వేయడం కోసం ఒక డ్రెస్ అయితే తీసుకున్నానండి. ఇది సారీ మోడల్లో వస్తుందండి. కింద లెహంగా వచ్చినట్టు ఇలా కుర్చీలు వచ్చినట్టుగా లెహంగా తయారు చేశారు. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా సారీ ఉన్నట్టుగా ఉంటుంది. అమ్మవారికి చుట్టూ తిప్పి సారీ కట్టేలాగా ఉంటుందన్నమాట. ఇది మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు, కలసం పెట్టుకునేటప్పుడు, వరలక్ష్మి వ్రతంలో, నవరాత్రుల్లో ఏ పూజల్లో అయినా సరే అమ్మవారికి వేయడానికి చాలా బాగుంటుందండి. మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్లో వచ్చింది. దీనిపైన బీడ్స్ వరకు అలాగే మిర్రర్ వరకు కూడా చేశారు. చాలా బాగుందండి. ఇక్కడ మీకు ఒకసారి అమ్మవారికి పెట్టి చూపిస్తున్నాను. ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఈ లెహంగా పొడుగు వచ్చేసి 6 ఇంచెస్ ఉంటుంది. కుర్చీలు కూడా చాలా దగ్గరగా స్టిచ్ చేయడం వల్ల ఎక్కువగానే వచ్చేయండి. అందుకని నాకు చాలా బాగా నచ్చింది. ఈ లెహంగా కట్టడానికి థ్రెడ్స్ కూడా ఇస్తారండి. చక్కగా మనం కలసానికి కానీ అమ్మవారికి కానీ ఈ థ్రెడ్తో కట్టేయవచ్చు. నెక్స్ట్ పూజల్లో అమ్మవారికి వేస్ట్ చూపిస్తాను. ఇక దీని ప్రైస్ చెప్పలేదు కదా, దీని ప్రైస్ వచ్చేసి 266 రూపీస్ అయితే పడుతుంది. ఇంకా తర్వాత ధాన్యం తోరణం మనం గడపకు కట్టుకుంటాం కదండి, అలానే ఇవి కూడా ధాన్యం కుచ్చులు అంటారండి. అంటే మనం ద్వారబంధానికి అటు ఇటు పెట్టుకోవచ్చు, లేదంటే పక్షులు ఎక్కడైతే వస్తాయో అక్కడ కట్టినా సరే సరిపోతుంది. నేనైతే ఇవి 2 తీసుకున్నానండి. అయితే ఇవి మరీ అంత ఎక్కువ గుత్తైతే రాదు, కాస్త సన్నగానే వస్తాయి. అయితే నాకు ఇక్కడ ఈ 2 కూడా ఒక సెట్గా ఇచ్చారు. అయితే దీంట్లో కూడా ఒకటి పెద్దది వచ్చింది, ఒకటి చిన్నది వచ్చింది. అయినా అంత తేడా ఏమీ కనిపించలేదు, సర్లేని ఉంచుకున్నాను. అయితే వీటిని మనం పూజా మందిరంలో కూడా డెకరేట్ చేసుకోవచ్చు, అలాగే లేదంటే ద్వారబంధం దగ్గర కూడా అటు ఇటు పెట్టుకోవచ్చు. ఈ 2 కూడా నేను 276 రూపీస్కి అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఒక ఎల్ఈడి లైట్ ఒకటి తీసుకున్నానండి. అయితే ఇది స్ట్రిప్ లాగా వస్తుంది. దీన్ని మనం ఎక్కడైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు. మన ఇంటికి, పూజా మందిరానికి, ఇంటి బయట, బాల్కనీలో, కిచెన్లో, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర, మిర్రర్స్ దగ్గర ఎక్కడ డెకరేట్ చేసుకున్నా సరే చాలా అందంగా ఉంటుంది. లైటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. దీన్ని వాటర్ ప్రూఫ్ ఫ్లెక్సిబుల్ ఎల్ఈడి టేప్ లైట్ అని అంటారు. ఇది నేను 5 మీటర్స్ తీసుకున్నానండి. 3 మీటర్స్లో కూడా దొరుకుతుంది. దీనికి ఒక ప్లగ్ కూడా ఇస్తారు. ప్లగ్ పెట్టేసుకుంటే ఈ లైట్స్ అన్ని కూడా వెలుగుతాయి. చూస్తున్నారు కదా ఎంత ఎక్కువ లైటింగ్ వచ్చిందో. అయితే ఇక్కడ నేను ఎల్లో కలర్ లైటింగ్ అయితే తీసుకున్నానండి. వీటిలో కలర్స్ కూడా ఉంటాయి. ఈ 5 మీటర్స్ లైట్స్ వచ్చేసి నాకు 195 రూపీస్ అయితే పడింది. అయితే ఇక్కడ నేను చెప్పిన ప్రైసెస్ అన్నీ కూడా మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినట్లయితే కొంత అమౌంట్ యాడ్ అవుతుందండి. అదే మీరు ముందుగానే ఫోన్పే చేసేసినట్లయితే ఇంకా మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. మీరు అన్నీ చెక్ చేసుకొని కావాలనుకుంటే మాత్రం ఆర్డర్ పెట్టుకోండి. ఒకవేళ వచ్చిన తర్వాత నచ్చలేదనుకున్నా సరే చాలా ఈజీగా రిటర్న్ చేసేవచ్చు. మీ అమౌంట్ మీకు పడిపోతుంది. ప్రతి ఐటమ్కి నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ సెర్చ్ బాక్స్లో కొట్టినట్లయితే ఆ ఐటమ్ అయితే వస్తుంది. ఒకవేళ రాకపోయినట్లయితే వాటి పేర్లతో కొట్టినా సరే వచ్చేస్తాయండి. అంటే ఇప్పుడు మూన్ క్యాండిల్ హోల్డర్, కౌ ఐడోల్స్, శంకు చక్ర దియాస్, దుర్గాదేవి ఫేస్ ఇలా వాటి పేర్లతో కొట్టినా సరే వస్తాయి. నేనైతే అన్నీ చూసి మనకి క్వాలిటీ బాగుండాలి, ఐటమ్ బాగుండాలి, ప్రైస్ కూడా తక్కువగా ఉండాలి అనేవన్నీ కూడా చూసుకొని నేనైతే పెట్టుకుంటాను. అయితే ఇవన్నీ కూడా ఒకేసారి తీసుకునేవి కాదండి, అప్పుడప్పుడు తీసుకునేవి. మీకు అన్నీ కూడా ఇప్పుడు అన్నీ ఒకేసారి చూపిస్తున్నాను. వీటిల్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే వీటి ప్రైసెస్ కూడా ఎలా ఉన్నాయో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇవన్నీ కూడా నెక్స్ట్ పూజల్లో పెట్టి చూపిస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.